వెల్కమ్ బ్యాక్. సుబ్రహ్మణ్యం జైశంకర్ అంతర్జాతీయ రాజకీయంలో భారత విదేశాంగ విధానాలకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈయనే. జైశంకర్ భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయంగా ఏర్పడ్డ ఎన్నో సవాళ్లకు సింపుల్ సొల్యూషన్ చూపించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వంటి కఠినమైన సిచ్యువేషన్ను కూడా చాలా కూల్గా హ్యాండిల్ చేశారు. అలాంటి లీడర్ మరోసారి ఫారిన్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు. కానీ రెండోసారి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైశంకర్కు తొలి సవాల్ పొరుగు దేశాలతోనే ఎదురవుతోంది. ముఖ్యంగా మాల్దీవుల అధ్యక్షుడు మైజ్జు భారత్ను పదే పదే సవాల్ చేస్తున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరైన సమయంలో కూడా అదే చేశారు. ఇంతకు మాల్దీవుల నుంచి ఎదురవుతోన్న సవాళ్లను జైశంకర్ ఎలా ఎదుర్కోబోతున్నారు? మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరైన సమయంలో మాల్దీవుల పార్లమెంట్లో భారత్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఆ తీర్మానం ఏంటి? విదేశాంగ మంత్రిగా జైశంకర్కి అసలు సవాల్ అదేనా? మాల్దీవులను మన దారిలోకి తేవటం ఎందుకంత కష్టం? భారత్తో తెగదెంపులకే ముయిజు సిద్ధపడుతున్నారా? సుబ్రహ్మణ్యం జైశంకర్ యావత్ ప్రపంచానికి పరిచయమే అక్కర్లేని పేరు. విశ్వవేదికపై అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు, శత్రుదేశాల కుట్రలకు తలొగ్గని భారత విదేశాంగ వైఖరికి క్యార్ ఆఫ్ అడ్రస్. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత అయితే జైశంకర్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలు టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారిపోయాయి. రష్యాతో ఆయిల్ డీల్స్పై అమెరికా, యూకేకు కౌంటర్లిచ్చిన, చైనా, పాకిస్తాన్ కుట్రల్ని విశ్వవేదికపై ఎండగట్టినా అది ఒక్క జైశంకర్కే సాధ్యం అనేంతగా సీన్ మారిపోయింది. బహుశా అందుకే కావచ్చు ప్రధాని మోడీ ఆయనకు మరోసారి విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించారు. అందుకు తగ్గట్టే జైశంకర్ తన మార్క్ యాక్షన్లోకి దిగిపోయారు కూడా. గత కొంతకాలంగా భారత్కు సవాల్గా మారుతున్న పొరుగు దేశాలపై ఫోకస్ చేశారు జైశంకర్. బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే నేపాల్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులతో, మాల్దీవుల అధ్యక్షులు ముయిజుతోనూ సమావేశమయ్యారు. ఈ భేటీల తర్వాత ఆయా దేశాల నుంచి పాజిటివ్ రియాక్షన్లు వస్తున్నాయి. మాల్దీవ్స్ విషయానికి వస్తే ముయిజు అధికారం చేపట్టిన తర్వాత ఆ దేశం పూర్తిగా చైనా అనుకూల విధానాలనే అవలంబిస్తోంది. మహమ్మద్ ముయిజు మాల్దీవులకు అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచి భారత వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలో కొత్త సర్కారు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఢిల్లీ వచ్చిన ఆయన మన నేతలతో కరచాలనాలు చేశారు, అభినందనలు తెలిపారు. దీంతో రెండు దేశాల మధ్య దౌత్య వివాదాలకు ఫుల్ స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ ముయిజు భారత పర్యటనలో ఉన్న సమయంలోనే మాల్దీవుల పార్లమెంటు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తమ గత ప్రభుత్వం భారత్తో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించే ఉద్దేశంతో ఆ తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఇది రెండు దేశాల సంబంధాలను మరింత దిగజార్చుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హైడ్రోగ్రాఫిక్ సర్వే, ఉతురు తిలా ఫల్హు డాక్యార్డ్ ప్రాజెక్టు నిర్మాణం, మానవతా సాయం, సహాయక చర్యల నిమిత్తం మాల్దీవుల సైన్యానికి ఇచ్చిన డార్నియర్ విమానం వంటి వాటి కోసం ఇరు దేశాల మధ్య గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ పరిశీలించనుంది. ఈ ఒప్పందాలు మాల్దీవుల సార్వభౌమత్వానికి ముప్పు కలిగిస్తాయని ఆరోపించారు. మరోసారి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైశంకర్కు ఈ అంశంపై ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిచ్చిన జైశంకర్ ముయిజుతో తాను సమావేశమయ్యానని, విదేశాంగ విధానంలో చర్చల ద్వారా ఈ అంశాలపై ముందుకు వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పారు. Our neighboring relationships will be the first priority, will be the overriding priority of the Modi government, and that is as it should. We had a very good meeting with President Muizu. Prime Minister also met him, and I also had the honor to call on him. So I would prefer to be guided by what is my experience and my conversation. 2019లో ప్రధాని మోడీ మాల్దీవులు పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య హైడ్రోగ్రాఫిక్ ఒప్పందం కుదిరింది. దీనిపై మాల్దీవుల అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలి, ప్రధాని మోడీ ఇరువురూ సంతకాలు చేశారు. దీని ప్రకారం భారతదేశ హైడ్రోగ్రఫీ కార్యాలయం సహకారంతో ఇటీవల హైడ్రోగ్రాఫిక్ సర్వే జనవరి 2021లో ప్రారంభమైంది. కట్ చేస్తే భారత్తో దౌత్య వివాదం మొదలైన తర్వాత గత ప్రభుత్వాలు భారత్తో కుదుర్చుకున్న 100కు పైగా ఒప్పందాలను సమీక్షిస్తున్నట్లు ముయిజు సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత హైడ్రోగ్రఫిక్ సర్వే నిర్వహించేందుకు భారత్తో మాల్దీవులు ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని తేల్చి చెప్పారు.
అదే సమయంలో హైడ్రోగ్రఫిక్ సర్వేలు స్వయంగా చేపట్టేందుకు అవసరమైన యంత్రాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. మాల్దీవుల జలాల్లో నిరంతరం పర్యవేక్షణ వ్యవస్థను నెలకొల్పేందుకు తమ దేశం కృషి చేస్తోందని తెలిపారు. ఈ నీటి దిగువన ఉన్న వివరాలన్నీ తమ ఆస్తి, తమ వారసత్వం అని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి, ఉచిత సైనిక సహాయాన్ని అందించడానికి మాల్దీవులతో చైనా రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేసిన తర్వాతి రోజే ముయిజు ఈ ప్రకటన చేయటం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. భారత్ మాల్దీవుల మధ్య మరో కీలక ఒప్పందం ఉతురు తిలాఫల్హో. ఉతురు తిలాఫల్హో ద్వీపంలో హార్బర్ ప్రాజెక్టు గురించి గతేడాది మొదట్లో మాల్దీవుల ప్రభుత్వం, భారత్ మధ్య చర్చలు జరిగాయి. 2021లో విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన సందర్భంగా ఉతురు తిలాఫల్హో ప్రాజెక్టు ప్రకటించారు. ఇది మాల్దీవుల్లోనే అతిపెద్ద భారతీయ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రాజెక్టులో ఒకటి. నౌకల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాన్ని అభివృద్ధి చేయటం, మాల్దీవులు స్వయంగా సమృద్ధి సాధించడంలో సహాయపడటం ప్రాజెక్టుల లక్ష్యాలు. భారత్ మాల్దీవుల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు ఒక ప్రధాన అడుగుగా నిలుస్తుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషించారు. కానీ ముయిజు మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉతురు తిలాఫల్హో ప్రాంతం ఇండియాకు అతి చేరువలో ఉత్తరం వైపున ఉన్న అటోల్ ప్రాంతంలో ఉంది. అందుకే భారత రక్షణలో ఈ ప్రాంతాన్ని కీలకంగా చెప్తారు. అలాంటి ప్రాజెక్టును ముయిజు ఇటీవలే చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించినట్టు అక్కడి ప్రతిపక్ష పార్టీ లీడర్లు ఆరోపించారు. చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ హిస్టరీ గురించి తెలిస్తే ఏ దేశమూ ఆ సంస్థకు ప్రాజెక్టులు ఇవ్వడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఈ సంస్థే శ్రీలంక కీలక పోర్టు హంబన్ టోటాను బీజింగ్కు అప్పగించింది. అభివృద్ధి పేరుతో లంకను అప్పులపాలు చేసింది. కొలంబో ఆ అప్పులు తీర్చడంలో విఫలమైన తర్వాత బీజింగ్ దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరిగే తంతు. ఆ కంపెనీ గురించి ఇంకాస్త వివరంగా చెప్పాలంటే 2018 జనవరిలో బంగ్లాదేశ్లో ఓ సీనియర్ ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చే ప్రయత్నం చేసింది. ముప్పును గ్రహించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ తర్వాత 2020లో దక్షిణ చైనా సముద్రంలో సైనిక అవసరాల కోసం ద్వీపాలను సృష్టించే ప్రయత్నం చేయడంతో అమెరికా కూడా కంపెనీపై చర్యలు తీసుకుంది. ఈ సంస్థ చైనా ప్రభుత్వం, స్టేట్ కౌన్సిల్ నేరుగా పర్యవేక్షించే ప్రత్యేక కమిషన్ నియంత్రణలోనే పనిచేస్తుంది. చైనా సైన్యంతోనూ ప్రత్యక్ష సంబంధాలున్నాయి. అలాంటి సంస్థకు ప్రాజెక్టులు అప్పగించడం అంటే దేశాన్ని తాకట్టు పెట్టడంతో సమానం. కానీ ముయిజుకు అవేవీ పట్టడం లేదని మాల్దీవుల ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇక డోర్నియర్ ఎయిర్ క్రాఫ్టుల నిర్వహణ ఒప్పందం విషయానికి వస్తే ఇప్పటి వరకు వాటిని నిర్వహిస్తున్న సైనికులను తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాల్సిందే అని మొండిపట్టు పట్టిన ముయిజుకు మన సైనికులు మాల్దీవులను వేడిన తర్వాత వాటి నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. తమ సేనలకు డోర్నియర్ ఎయిర్ క్రాఫ్టుల నిర్వహణ చేత కాదని ముయిజు సర్కార్ అంగీకరించింది. అదే సమయంలో భారత్ ఉపసంహరించుకున్న సైనికుల స్థానంలో ఇండియాకు చెందిన పైలట్లనే నియమించుకోవాలని భావిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఇలా ఈ 3 ప్రాజెక్టుల విషయంలో పునరాలోచించుకోక తప్పని పరిస్థితులు మాల్దీవులకు ఎదురయ్యాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం, ఆ వేడుకకు తనను ఆహ్వానించడం, విదేశాంగ మంత్రి జైశంకర్తో సమావేశం కావటం వంటి సానుకూల పరిణామాలు 2 దేశాల దౌత్య వివాదాలను కాస్తైనా తగ్గేలా చేస్తాయని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ ముయిజు భారత్లో ఉన్న సమయంలోనే మన దేశంతో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించే తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అందుకే రెండోసారి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైశంకర్కి మాల్దీవులే అతిపెద్ద సవాల్గా కనిపిస్తోంది. మరి ఈ వివాదానికి జైశంకర్ ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.